మొన్న జరిగిన మన బెల్లాపూరు అక్కడ సెటిల్ కార్యక్రమంలో మా భూపాల్ రెడ్డి గారు పేదలకు అన్యాయం జరుగుతుందని ధర్నా చేయడం జరిగింది. ఆ పేదలకు అన్యాయం జరుగుతుందని బెల్లాపురం వచ్చి పేదవాళ్ళకు నష్టం జరగొద్దని ఆయన ధర్నా చేస్తే వీళ్ళు మన మండల్ లీడర్లు ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడి అవాకు చెవాకులు మాట్లాడి ఆయనకేం తెలియదు అన్ని మాకే తెలుసు అని మాట్లాడుతున్నారు. చిగ్గుందా శరం ఉందా అని మాట్లాడుతున్నారు. బిడ్డ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మన స్థాయి అది కాదు. మనం మా మాజీ ఎమ్మెల్యే గారు చేసిన మా మాజీ ఎమ్మెల్యే గారికి నువ్వు ఫస్ట్ పని ఏడ చేసినావు వచ్చి మా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర రాజకీయం నేర్చుకొని వచ్చే ఈరోజు ఎంపీటీసీ సర్పంచ్ అయినవు. మా ఎమ్మెల్యే గారు పెట్టిన భిక్షనే నీకు ఈరోజు సర్పంచ్ ఎంపీటీసీ. కాబట్టి నువ్వు అదే ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు అది గతం మర్చిపోయి ఎమ్మెల్యే గారు చిగ్గుందా శరం ఉందా అని మాట్లాడుతున్నావు. మాట్లాడే విధానం కరెక్టేనా? నీ స్థాయి అదా? నీ స్థాయి అది కాదు కదా. మన స్థాయి చిన్నది. ఎవరికి పదవులు శాశ్వతం కావు. ఓరు ఎమ్మెల్యే ఒకరే ఉంటారని శాశ్వతం కాదు. పదవులు ఉంటాయి పోతాయి. కాబట్టి మన మేము మండల్లో 10 సంవత్సరాలు చేసినాం. మా రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీటీ చేశారు, మా మోహన్ రెడ్డి గారు జడ్పీటీ చేశారు. మేమందరినీ కలుపుకొని మీకు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా ఆపద జరిగితే ఎవరన్నా ఆపినమా? కలిసి కట్టుగా ఫ్రెండ్లీ రాజకీయం చేసింది మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజం రౌడీయిజం చేసింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. మా బోరెంచ గ్రామంలోనో పానాలు ఒడగొట్టుకున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము వచ్చినాక ఫ్రెండ్లీగా చేసినాం. మా భూపాల్ రెడ్డి గారు ఎవరు రాపకుండా అందరికీ ఫ్రెండ్లీగా తీసుకుపోయారు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా తీసుకుపోయింది ఏకైక వ్యక్తి భూపాల్ రెడ్డి గారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గతంలో ఎంపీటీసీ ఉన్నారు. మీరు ఏదన్నా ఆగిపోయిందా? మీకేమన్నా ఏం తక్కువ చేసిరు చెప్పు? గతంలో మేము చేసినామా లేదా? ఎప్పుడన్నా మీరు కాంగ్రెస్ వాళ్ళు అని మేము అన్నామా? మా పెద్ద మనుషులు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ మీకు ఏమన్నా ఎప్పుడన్నా మీరు వేరే పార్టీ వారు అన్నారా? అనలేరు. కాబట్టి మీరు అదన్నీ గతం మర్చిపోయి ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారని చేసిరు. డోకా చేసింది నువ్వు. సురేష్ సాబు నీకు అప్పుడు ఇటుకి వెళ్ళిపోతే ఇచ్చింది సురేష్ సాబుకు డోకా చేసింది నువ్వు. రాజకీయాలు చేస్తున్నది మీరా మేము అందరినీ కలుపుకోబోతున్నాం అని మీరు మాట్లాడుతారు. కలుపుకోయే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. మేము కలుపుకోబోతారు. మీరు ఏడ కలుపుకోబోతారు? మీ కాంగ్రెస్ వాళ్ళకే మీరు కలుపుకోవాల్సిన శాతకు వచ్చింది. మీ కాంగ్రెస్ వాళ్ళకు మీరే దూరం పెడుతున్నారు. మీరు అందరికీ ఏడ కలుపుకోబోతారు చెప్పండి? మీ వాళ్ళకి మీరు చక్కగా చేయకొచ్చారంట. మాకందరికి కలుపుకొని టీఆర్ఎస్ లెక్క చేయకొచ్చినాం, బీజేపీ లెక్క చేయకొచ్చినాం. ప్రతి ఒక్కరికి అభివృద్ధి పనులు ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం. మన ఏడ ఇచ్చిరు చెప్పు? ఏడ ఇచ్చిరు? మీ పార్టీ వాళ్ళకే సరిపోతలేవు. మీరు వంచుకొని సరిపోతలేవు. మా టీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? మేమంటే టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి. మీ ప్రభుత్వమే మీ వర్గమే మీరే ఇయ్యకొచ్చిరు. మీరే మన మండలంలో బీఆర్ఎస్ మీ సురేష్ సాబ్ వర్గం మీరే దూరం పెట్టి మీరు వాళ్ళకి దగ్గరకు రానిస్తలేరు. ఇలాంటి మాకు కలుపుకొని పోతారంట. పిచ్చోళ్ళు గిచ్చోళ్ళు అని మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్. ఊళ్ళల్లో తిరగనియరా? మీరు అనుకుంటే మీరు ఊళ్ళల్లో తిరగనియరా? ఊళ్ళల్లో ఎవరెవరికి తిరగనియరో రండి, తిరుగుదామండి. మేమేం చేసామో మేము చెప్తాం. 10 సంవత్సరాలలో మీరేం చేసారో 3 సంవత్సరాలలో చెప్పండి. ఊళ్ళో ఎవరికి వెళ్ళగొడతారో చూద్దాం. మీరు అనుకుంటే ఊళ్ళల్లో తిరగరా? మేము గాజులు పెట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నావా? రండి బిడ్డ ఖబర్దార్. మళ్ళొకసారి మా ఎమ్మెల్యే మీద ఇవాకులు చెవాకులు మాట్లాడితే బిడ్డ జాగ్రత్త. మీరు ఊళ్ళల్లో తిరగరని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మన 10 ఎవరైనా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటారు. 10 ఎవరికి శాశ్వతం కాదు, మనుషులం శాశ్వతం అని మా ఎమ్మెల్యే గారు ఆ రోజు నుంచి కూడా చెప్పిండు. మేము అదే బాటలో నడుస్తున్నాం. మేము ఎవరికి కూడా అన్ని వర్గాల వారికి తీసుకుపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆగుండి, ఇప్పుడు 2 ఏళ్ళు అయితే మాది కూడా వస్తుంది. మేము కూడా ఇలాగే చేయాలనా చెప్పండి? మేము ఎప్పుడు కూడా మీ ఎమ్మెల్యే గారి మీద కానీ మీ అభివృద్ధి పనుల మీద కానీ మీరు ఏం చేస్తున్నారని కూడా మేము ఇంతవరకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేము. మీరే గెలుక్కున్నారు బిడ్డ. ఇప్పటి నుంచి చూద్దాం. ఇప్పటి నుంచి మేము కూడా పెడతాం. మీరు అభివృద్ధి చేయంగా మేము ఎప్పుడు అడ్డుకోలేం. ప్రతి గ్రామంలో కూడా మీకు అభివృద్ధికి సహకరిస్తాం. మీకు తెలియకపోతే కూడా మేము చెప్తామని చెప్తా ఉన్నాం. కానీ మీరే అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చోడు తెలుసుకోండి. ఆ స్థాయి మనది కాదు. మన ఎమ్మెల్యే స్థాయి కాదు, మన చిన్న స్థాయి. అది గుర్తు పెట్టుకొని మనం ఎంత ఉండాలనో అంత ఉండి మన స్థాయిలో మనం మాట్లాడుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. మాటకు మాట మీ మీట్క జేబా పత్తర్సే దింగే లేకిన్ మొత్తం అందరు మంచిగా ఉండాలి అని చెప్తున్నా. ధర్నా చేసిండ్రు. పేద ప్రజలను ఆదుకోవాలని అక్కడ ఏదైతే ధర్నా చేసినాక తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు మాట్లాడారో అది చాలా విడ్డూరంగా ఉంది.
ఎలా ఉందంటే ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు సహాయం చేసినట్టుంది. సరే మీరేమంటున్నారంటే మేమిచ్చినాం, మీరు పత్రాలు చూపిస్తున్నారు అంటున్నారు. మీరిచ్చిన పత్రాలే పట్టుకొని మీరిచ్చిన ఇల్లే మీరే ఎందుకు కూలగొట్టారని మా భూపాల్ రెడ్డి గారు అక్కడ ప్రశ్నించింది. అయితే ఇచ్చేది మీరే, కూలగొట్టుడు మీరే. ఇది ఎంతవరకు సమంజసమని నేను ఒకసారి అడుగుతున్నాను. ఇంకా ఏందంటున్నారంటే కాంగ్రెస్ నాయకులు మొన్న పెద్దగా అరుపులతోని మాట్లాడుకుంటూ మేం చేసిందేందో మీరు చేసిందేందో చర్చకు సిద్ధమా అంటున్నారు. బరాబర్ సిద్ధం బిడ్డ. దేనిపైన మాట్లాడదామో మీరే చెప్పండి. సాగునీటిపై చర్చిద్దామా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైన చర్చిద్దామా, మరియు అవ్వాతాతలకు చెప్పిన 4000 పెన్షన్ల పైన చర్చిద్దామా, మహిళలకు ఏదైతే 2000 పెన్షన్ ఇస్తా అన్నారో దానిపైన చర్చిద్దామా, మరి ప్రభుత్వాలు మీరు 420 హామీలు ఇచ్చి ఏదైతే ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నారో దేనిపైన చర్చకైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమే అని నేను కూడా తెలియజేస్తున్నాను. చర్చిద్దాం, బరాబర్ చర్చిద్దాం. చర్చకు వెనుకాడే ప్రసక్తే లేదు. కానీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఒక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిని పట్టుకొని అవాకులు చవాకులు అవి నీచమైన మాట్లాడడం అది సరైనది కాదని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏదైతే ఇక్కడి నుంచే పోయి రాజకీయాలు నేర్చుకొని వేరే పార్టీలలో పోయి మళ్ళీ అక్కడ వాళ్ళకు నీతులు చెప్తున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. అలా మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతులు అనేటివి మానుకుంటే బాగుంటుందని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నాను. మేము తలుచుకుంటే మేము మాట్లాడవచ్చు, మాకేం నోరు లేదా? కానీ మా 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 భూపాల్ రెడ్డి గారు అటువంటి దాంట్లో మాకు పెంచలేరు. మేము ఏదైతే మంచి కార్యకర్తలం కాబట్టి మీరు చేసిన దానికి హెచ్చరిస్తున్నాం. ఇకపై నుంచి ఇలాంటి మాటలు ఏవైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని కూడా మీకు హెచ్చరిస్తున్నాము. ఇంకా కళ్యాణ లక్ష్మి మేము ఎవరికి ఆపలేదు అంటున్నారు. రండి, రేపే రండి, మనోర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వేద్దాం. గత 3 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్ళైనాక 3 సంవత్సరాల తర్వాత మొన్న 15 రోజుల కింద చెక్ వచ్చింది. మీరు అంతే మొనగాళ్ళు అయితే మరి ఎందుకు ఇంత లేట్ అయింది అని కూడా నేను అడుగుతున్నాను. ఇంకా 2 సంవత్సరాల పైన అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి పత్రాలు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకా ఇక్కడే పెండింగ్ ఉన్నాయి. దీనికి కారణం ఎవరో సంజీవ్ రెడ్డి గారు చెప్పాలని కూడా నేను అడుగుతున్నా. మీరు ఏదైతే అంటున్నారో మేము ఎవరికి చేస్తలేం, మా ప్రభుత్వంలో కాలేదు అట్లా, మేము చూడలేదు. ప్రతి ఒక్కరికి పెన్షన్ల విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ మేము ఎవరికి ఆపలేదు. ప్రతి ఒక్కరు మనోళ్ళు అన్నట్టు చేసినాం. ఏదైతే చేసినా అల్లగోళ్ళలు చెప్పి ఏదో కాకి కుక్కలు మాటలు చెప్పి మాటలు జాగ్రత్తగా వస్తే మాకు కూడా జాగ్రత్తగా వస్తాయి. మీరు ఏదైతే నోరు జారే విధంగా మాట్లాడితే మాత్రం మాకు కూడా దానికంటే హీనంగా మాట్లాడే అవకాశం మాకు కూడా వస్తుంది. కాబట్టి మేము అది చెప్పదలుచుకోలేము. కాకపోతే మేం మాట్లాడే స్థాయి మనది కాదు. ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక ఎంపీ గారి మీద మాట్లాడేది మనకు లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, మీ నోరు బాగుంటే మాది కూడా బాగుంటుంది. ఒకవేళ నెక్స్ట్ ఇంకా ఇదే జరిగితే మాత్రం దానికంటే ధీటుగా దానికంటే హీనంగా కూడా మేము కూడా జవాబిస్తామని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే ఇక్కడ డౌర్ మోడ్ నుంచి ఒకరానకు రోడ్డు కొబ్బరికాయలు ఇద్దరు, ఒకసారి మినిస్టర్ గారు వచ్చి ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చి ఒకసారి ఏడుంది మీ అభివృద్ధి? ఎక్కడ కనిపిస్తుంది? ఏ ఒక్క రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామాలకు వచ్చిందంటే బహిరంగంగా అందరి ముంగట మీకు క్షమాపణలు చెప్తాం మేము. ఎక్కడుంది మీ అభివృద్ధి? ఏడుంది మీ అభివృద్ధి? ఊళ్ళల్లో తిరగనియరా మీరా? ఒకసారి మీరు చూడండి. మీకు సోషల్ మీడియాలో అంట అది వల్గర్గా లాంగ్వేజ్ మాట్లాడాల్సిన అవసరం మాకేం పట్టింది? మీ గురించి మాకు
అసలు పట్టించుకునే నాతుడే లేడు. మీకు అసలు నాయకులని ఎవరైనా గుర్తిస్తున్నారా అని నేను అడుగుతున్నా. నేను చూడండి, ఏ ఇన్స్టాగ్రామ్ తీసినా, ఏ ఫేస్బుక్ తీసినా, ఏ యూట్యూబ్ తీసినా దానికంటే జానపదాలు అవే స్టార్ట్ అవుతున్నాయి. మీ మీ పాలన మీద ఎంత మంచిగా ఇస్తున్నారనేది మీరే ఒకసారి అది గుర్తుంచుకుంటే బాగుంటుందని కూడా నేను మళ్ళొకసారి మీకు తెలియజేసిన. గురుగుంద గింజ నలిపేందుకే అంటే నేను కింద నల్లగా ఉన్నది నాకేం సిగ్గన్నట్టు ఉన్నది. మీ తప్పులు మీ దగ్గరే ఉంచుకొని మీరే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలే మీకు చీకొడుతున్నారు, మేం కాదు. ఇంకా రాజకీయ నాయకులంతా మీకు చీకొట్టేంత టైం లేదు. ప్రజలు ఎంబడినే ఇచ్చేస్తున్నారు. చూస్తలేరా, గమనిస్తలేరా ప్రజలు ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు ఏం చేస్తున్నారు? ఒక యూరియా సంచి ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం ఇది మా భూపాల్ రెడ్డి గారి మీద ఏలెత్తిచ్చే చూపే అంత ఇది మీరు దిగున్నారా? ఖబర్దార్, మాటలు మంచిగా వస్తే బాగుంటది, లేదంటే మేము కూడా ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు మేము కూడా వ్యవహరించాల్సి ఉంటది. కాబట్టి మనం కింది స్థాయిలో ఉన్నాం, మనం మండల స్థాయి వరకే మనం మాట్లాడుకోవాలి. ఒక ఎమ్మెల్యే గారినో ఒక ఎంపీ గారినో మేము కూడా మాట్లాడే మాటలు బాగుంటాయి, కానీ అవి బాగుండదు. మళ్ళొకసారి ఇలాంటి చర్యలు చేయకుంటే బాగుంటది. ఇంకొకసారి మీ స్థాయి వాళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని కూడా నేను హెచ్చరిస్తుంటే అన్ని భాగవతాలు బయటపడతాయి. ప్రజలు ఎవరు ఏందనేది త్వరలోనే తేల్చబోతున్నారు. మీరు మాకు ఏదైతే ఊర్లలో తిరగనీయము, అది చేయనీయము, ఎవరికి ఎవరు తిరగనీయరో సమయమే చెప్తుంది. కాబట్టి ఇలాంటి మూర్ఖమైన మాటలు భూపాల్ రెడ్డి గారి మీద మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని కూడా మళ్ళొకసారి మీకు హెచ్చరిస్తూ, విషయం అందరికి తెలిసిన విషయం. స్టే లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా మాకు అన్యాయం చేసిండు సంజీవ్ రెడ్డి గారు, దిగంబర్ రెడ్డి గారు. స్టే వచ్చిన దాన్ని గుట్ట వాళ్ళు ఆపేసి గూలగొట్టడం జరిగింది. దానికి బాధితులు సంజీవ్ రెడ్డి, దిగంబర్ రెడ్డి గారే ఉన్నారు. అలాగే అజిత్ బెల్లాపురం మాజీ వార్డ్ మెంబర్ బీఆర్ఎస్. మా ఊర్లో అక్రమంగా వచ్చి షటర్లు ఇది చేయడం జరిగింది. మాకు చాలా ఇది అయింది, ఇబ్బంది. మా షటర్లు వచ్చి మాకు రాత్రి గోలగొట్టడం జరిగింది. మాకు అసలు ఏమైందో తెలియదు. మస్కుల వాళ్ళు ఏకదం వచ్చేసి ఫోర్స్ అవన్నీ బాగా ఇది వచ్చేసి మా వస్తువులు లేకుండా ఏం లేకుండా చేసేసారు మాకు. అలాంటిది మాకు ప్రభుత్వం మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.